హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే బెంగళూరులో అయితే ఉన్నాము. బెంగళూరులో అయితే మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చేసి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. లాల్బాగ్ మెట్రో స్టేషన్ లో దిగైతే ఇక్కడ నుంచి అయితే నడిచి అయితే వెళ్తున్నాము మెయిన్ గేట్. ఈ ఫుట్పాత్ మీద మెయిన్ గేట్ కి వెళ్తుంటే గోడల మీద కానీ బాగా నీట్ గా లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అయితే ఉంది. బెంగళూరులో వెహికల్స్ కంటిన్యూస్ గా తిరగతానే ఉంటాయి. అయితే బెంగళూరుకి అయితే వచ్చాను, కానీ బ్లాగ్ అయితే షూట్ చేయలేదు. చాలా సార్లు అయితే వచ్చాను. ఈ వెహికల్స్ కార్ అనేది లేదు, బైక్ అనేది లేదు, ఎటు చూసిన వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. ఫైనల్లీ మనం అయితే లాల్బాగ్ మెయిన్ గేట్ కి అయితే వచ్చేసాము. చూడండి, మెయిన్ గేట్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ చూసుకుంటే కార్ పార్కింగ్, అటు సైడ్ చూసుకుంటే బైక్ పార్కింగ్ ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఇంకా ఫైనల్లీ అయితే మినరల్ వాటర్స్ అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అలో లేదు. ఇదే ఎంట్రన్స్ వచ్చేసి చాలా పెద్దదిగా ఉంది. ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్స్ టోటల్ 340 ఎకరాల్లో అయితే ఉంటుంది. ఈ గార్డెన్ వచ్చేసి మన బెంగళూరులోనే ఫేమస్ గార్డెన్. ఈ గార్డెన్ లో ప్రతి ఇండిపెండెన్స్ డేకి అయితే ఫ్లవర్స్ డెకరేషన్ అయితే చేస్తారు. ఇక్కడ బోర్డ్ డై వ్యూ ఆఫ్ లాల్బాగ్ నార్త్ గేట్ అయితే ఉంది. చూడండి, ఇక్కడ అంటే ఎటు చూసిన పచ్చటి పొలాలతో అయితే ఉంది. దీనికి ఎంట్రీ ఫీజు అయితే ఏమీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మార్నింగ్ 6 AM నుంచి 9 AM వరకు, ఈవినింగ్ 6 PM నుంచి 7 PM వరకు ఫ్రీ ఎంట్రీ. అండ్ రిమైనింగ్ టైమింగ్స్ లో ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది. కాస్ట్ వచ్చేసి పెద్దోళ్ళకి మాత్రం 50 రూపీస్ అండ్ చిన్నోళ్ళకి 20 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చి 2 రూట్లు అయితే ఉన్నాయి. మనం ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే వే టు గ్లాస్ హౌస్ అంట. ఇంకా వెళ్తావరా అండి లెఫ్ట్ సైడ్. ఇంకా ఇక్కడ నుంచి చాలా మంది అయితే వాకింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ చూస్తుంటే ఒక పెద్ద రాయి మీద డాక్టర్ MH మరిగౌడ జిఎం లాల్బాగ్ అయితే ఉంది. చూడండి, అండ్ ఈ చెట్టు చూడండి భలే ఉంది. అసలు ఈ చెట్టుకి అసలు ఈ డిజైన్కే హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు, ఈ డిజైన్ చేసిన వాళ్ళకైతే. అండ్ ఇక్కడైతే చాలా మంది చూడండి, చాలా పెద్ద చెట్టు. సేమ్ ఇలాంటి చెట్లు అసలు వాకింగ్ ట్రాక్ మాత్రం మామూలుగా అయితే చాలా మంది అయితే ఎర్లీ మార్నింగ్స్ రన్నింగ్ వాకింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే ఒక వ్యూ పాయింట్ చూపిస్తాను. ఈ వ్యూ పాయింట్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు చాలా ప్లెజెంట్గా ఉంది. అసలు సౌండ్ కానీ ఏం లేదు. చూడండి, పైన పక్షులు ఒక పక్క, చాలా పీస్ఫుల్గా ఉంది. రైట్ సైడ్ వచ్చేసి లేక్ అండ్ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. మేము రైట్ సైడ్ అయితే వెళ్తాము. ఈ గార్డెన్లో వచ్చేసి ఏ చెట్టు లేనిదైతే ప్రతి ఒక్క చెట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్గా ఉంది. చూడండి, అంటే ఇటు సైడ్ వచ్చేసి కొంచెం ప్లెజెంట్గా అయితే ఉంది. చూడండి, అక్కడ చాలా పెద్ద స్టాచ్యూ అయితే ఉంది. అటు సైడ్ ఒక సైడ్లో చూపించేస్తానండి. అటు సైడ్ ఏవే ఉన్నాయి ఒకసారి చూస్తాం. వాళ్ళని ఫ్లోరల్ క్లాక్ అంట. ఇది ఎందుకు అది ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే స్టాచ్యూ వచ్చేసి. మనమైతే అంత దూరం అయితే వెళ్ళలేము. ఈ ఆర్చ్ మాత్రం చాలా బాగుంది. ఈ ఆర్చ్ డిజైన్ చాలా నీట్గా వేస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా ఈ రూట్లో అయితే వెళ్ళిపోతాం. ఇంకా వాకింగ్ ట్రాక్. గార్డెన్ యార్డ్ ఉన్నట్టుంది. దీని లోపలైతే చెట్లయితే పెట్టినాడు. చాలా చెట్లు అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు దాకా నడిచింది ఓన్లీ 500 meters అయితే ఉంటుంది. దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మ్యాక్సిమం ఒక 3 to 4 hours అయితే పడుతుంది. అంత పెద్ద బొటానికల్ గార్డెన్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి నో ఎంట్రీ. దీని లోపలికి అయితే ఎవరైతే వెళ్ళకూడదు, అందుకని నో ఎంట్రీ అనేసి చేస్తున్నాడు అంతే. ఇక్కడ చూడండి, ఎంట్రీస్లో సింహాలతో అయితే పెట్టినాడు. ఇక్కడ ఇది వచ్చేసి రైట్ సైడ్ వెళ్తే ట్రీ ఫాజిల్ అండ్ బిగ్ సిల్క్
కాటన్ ట్రీ అయితే ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ అయితే వెళ్తాము. అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ అవైలబుల్ ఉంది. ఎవరన్నా నీళ్ళు తాగాలంటే తాగొచ్చు. ఈ చెట్టు చూడండి ఎంత పొడుగుందో చూడండి. ఈ చెట్టు బా అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే గ్లాస్ హౌస్ అయితే ఉంటుందంట. ఇంకా గ్లాస్ హౌస్ ఎలా ఉందో ఒకసారి చూసేస్తాం ఆగండి. ఎండ మాత్రం మామూలుగా లేదు. టైం వచ్చేసి 8:30 అయితే అవుతుంది. ఇప్పుడు ఎండ మాత్రం చూడండి అసలు మొహానికి అయితే కొడుతుంది. అసలు బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా నీట్గా అయితే ఫ్రేమ్ అయితే చాలా డిజైన్ చేస్తున్నారు. చాలా బాగా నీట్గా అయితే డిజైన్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్చ్ చూడండి పైన అయితే లైటింగ్ అంతా భలే వేస్తున్నారు. నైట్ అయితే బాగా వేస్తారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే లేక్ వాటర్ ఫాల్, అటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి లాల్బాగ్ హిల్ అంట. ఫస్ట్ అయితే మనం లాల్బాగ్కి అయితే వెళ్తాము వాటర్ ఫాల్స్కి. నా తల పైన అయితే చెట్లు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన నుంచి ఒక లుక్ వేస్తాం చూడండి ఒకసారి. వా ఎంతెంత చెట్లు ఉన్నాయి చూడండి. చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. ఇది అసలు అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకైతే రోజ్ గార్డెన్ అంట. ఏదో రోజ్ చెట్లు అయితే ఉంటాయంట. ఓడియమ్మ బంటి చెట్టు నాయన ఇది ఎంత పెద్దదిగా ఉంది అబ్బా. అండి ఇక్కడ నుంచి వేళ్ళతో అబ్బా చూడండి ఎంత పెద్దదో నాయన. మార్నింగ్ వాకింగ్ చేసి వచ్చే వాళ్ళకైతే ఫ్రూట్స్ కూడా పెట్టున్నాడు. ఇక్కడ సపరేట్గా సేల్ చేస్తున్నారు. ఇది వచ్చేసి డాక్టర్ ఎంహెచ్ మరిగౌడ రోజ్ గార్డెన్ అంట. చూడండి లోపలికైతే అలో లేదు, అందుకని బయట నుంచి అయితే చూపిస్తున్నాను మీకు. రోజ్ గార్డెన్ అదిగో ఇక్కడ బోర్డు గార్డెన్ రోజ్ గార్డెన్ అని ఉంది. ఈ చెట్టు చూడండి చాలా పెద్దది ఉంది. పైన అయితే కొంతమంది అయితే తిరగతా ఉన్నాడు కదా చూడండి స్ట్రైట్గా. అది వాటర్ లేక్ అంట. ఇంకా దాని పైకి వెళ్ళిపోతాం. చూడండి ఇక్కడ ఎంట్రన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చెట్లతో అయితే అల్లున్నాడు బాగా ఆయన. చూడండి దీని లోపల నుంచి అయితే వెళ్ళాలి వాటర్ లేక్కి. ఇక్కడ వచ్చేసి చాలా వాటర్ అయితే ఉన్నాయి. వాటర్లో సన్ఫ్లవర్ చెట్లు అయితే ఉన్నాయి. లాల్బాగ్ లేక్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. చాలా పెద్ద లేక్ చూడండి. లేక్ చూడండి ఎంత క్లీన్గా ఉందో. వాటర్ నా వెనకాల ఉంది అదే లేక్. చాలా పెద్ద లేక్ ఇది. బాతులు చాలా క్యూట్గా ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి వాటర్ లెఫ్ట్ సైడ్ తిరిగితే అక్కడ కనబడుతుంది కదా, అదంతా అక్కడి నుంచి తిరుగుకొని లెఫ్ట్ సైడ్ అయితే రావాలి. ఈ వాటర్ లేకు టోటల్గా పార్క్ మొత్తం అయితే సగం పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. ఇక్కడ తిరగాలంటే కనీసం ఒక 3 to 4 hours స్పెండ్ చేస్తే అంతా అయితే తిరగచ్చు. ఇంకైతే వాటర్ తాగేసి ఇంకా అటు సైడ్ అయితే ఇంకా చాలా ప్లేస్ ఉన్నాయంట. ఏ టైంలో విజిట్ చేస్తే బాగుంటుందంటే మార్నింగ్ 6 AM నుంచి 9 AM వరకు కూల్ వెదర్ అండ్ ఉంటుంది, ఎంట్రీ అయితే ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో 5 PM నుంచి 7 PM వరకు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సన్సెట్ వ్యూస్. ఇది చూడండి లవ్ షేప్ భలే ఉంది. ఆర్చ్ అయితే భలే చేస్తున్నాడు. ఇంకైతే చెట్లు అయితే వేస్తున్నాడు. అండ్ ఫ్లవర్స్ బొకేస్ చూడండి ఎంత బాగా పెట్టున్నాడు. హ్యాంగింగ్ టైప్ మన ఇంట్లో పెట్టుకుంటాం కదా అలాగైతే పెట్టినాడు. పీకాక్ నెమలి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే చేస్తున్నాడు. అంత ఐరన్ తో అయితే చేస్తున్నాడు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడైతే సపరేట్ గా చాలా పెద్దదిగా అయితే ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మెట్లు ఎక్కైతే వెళ్ళాలి.
ఇది వచ్చేసి 3 ట్రాక్లు అయితే ఉంటాయి. వచ్చేసి గ్లాస్ హౌస్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాము, లాల్బాగ్ హిల్ అంట. అక్కడ కనబడుతుంది కదా, ఇదే లాల్బాగ్ హిల్ అంట. ఇక్కడ నుంచి అయితే పైకి అయితే ఎక్కైతే ఇంకా వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. ఇది వచ్చేసి క్యాటీ గార్డెన్. అండ్ ఇప్పుడైతే హిల్ అయితే ఎక్కబోతున్నాం మనము. సో ఎండ మాత్రం అసలు ఇప్పుడైతే ఎక్కబోతున్నాం. చూడండి హిల్. నేనే ఒక రోజుకి ఎక్కేది అనుకుంటే బెంగళూరులో ఉండే వాళ్ళు అయితే రోజు అయితే వాకింగ్ అయితే వస్తారు. పైకి ఎక్కిన తర్వాత టాప్ వ్యూ గార్డెన్ మొత్తం అయితే వస్తాను. ఆగండి. అబ్బా, ఫైనల్లీ అయితే ఇంకా ఎక్కేసాము. అసలైన వ్యూ పాయింట్ చూడండి, గార్డెన్ మొత్తము. దీనికి వచ్చేసి టోటల్ అయితే 4 గేట్లు అయితే ఉంటాయి. నేనైతే మెయిన్ గేట్ నుంచి అయితే వచ్చాను. ఎర్లీ మార్నింగ్ అయితే ఈ వెహికల్స్ అయితే ఉండవు. అండ్ బయట వచ్చేసి మార్నింగ్ టైంలో అయితే ఉంటుంది. రాగి మాల్ట్, బీట్రూట్ జ్యూసెస్ అన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి. మాల్ట్ తీసుకున్నాను. అసలు చాలా అయితే అలిసిపోయినాను. ఫైనల్లీ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ టోటల్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. చాలా పెద్దది ఈ పార్క్ వచ్చేసి. ఫైనల్లీ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయితే కంప్లీట్ చేస్తున్నాను. మరిన్ని ఇలాంటి ట్రావెలింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసండి. ఎల్లూరు భగత్ అని అయితే ఉంటుంది.